అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. టీన్ సౌత్ ఇండియా రన్నర్ అప్ గా నిలిచిన ఒక వ్యక్తి, ఆమె పేరు ఖుషి ప్రజ్ఞ. సో బేసికల్లీ ఆమె డెఫ్ అండ్ మ్యూట్ అనమాట. ఫోర్ టైమ్స్ పార్టిసిపేట్ చేసింది. ఓకే, లాస్ట్ చూసిన ఒక 5 మూవీస్ అడగండి, ఏ మూవీస్ చూసారు? రీసెంట్లీ అవతార్ చూసాం. ఓకే, ఇంకా సయ్యారా చూసింది. ఓకే, లాంగ్వేజ్ అయితే సబ్ టైటిల్స్ చూస్తారు. సబ్ టైటిల్స్ చూసి ఏమన్నా సీన్ యాక్ట్ చేస్తారేమో అడగండి ఒకసారి. క్రష్ వచ్చినప్పుడు ఎలా చూడాలి, సమ్ టైమ్ ఆ టైప్. అబ్బాయి ఎక్కడున్నారు, ఎవరు చూడాలి అని అడుగుతుంది. దట్ ఈస్ దర్. అంటే ఏ క్వాలిటీస్ చూస్తారు ఇప్పుడు రేపు పొద్దున్న ఆవిడ ఫ్యూచర్ లో? అంటే ఇది అయిపోయి, చదువు అయిపోయి, మోడలింగ్ అయిపోయి, ఆవిడ పెళ్లి చేసుకునే వయసు వస్తుంది. ఆ టైంలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే ఆమె యాక్సెప్ట్ చేస్తారు? మంచి, హీ నీడ్ టు బి కైండ్ అండ్ వెరీ నైస్. హీ నీడ్ టు రెస్పెక్ట్ మీ. హీ నీడ్ టు బి ఇంటెలిజెంట్ ఇనఫ్. రకరకాల ఇప్పుడు మీరు చూసారు కాంట్రవర్సీ, సినిమా వాళ్ళు వీళ్ళ కాంట్రవర్సీలు ఇవన్నీ అవుతున్నాయి. ఆవిడ దృష్టిలో ఆవిడ ఈ మోడలింగ్లో కూడా ఉన్నారు కాబట్టి డ్రెస్సింగ్ గురించి ఆవిడ ఒపీనియన్ ఏంటి? పార్టీస్లో వాటిలో వీటిలో అయితే దట్ ఈస్ కామన్. మోడలింగ్లో అయితే అది కామన్. నేనేమన్నా అంటే ఎలా పడితే అలా రెడీ కాకుండా ఆ ఈవెంట్కి తగినట్టు రెడీ అవుతే బాగుంటుంది. ట్రెడిషనల్ వేర్ ఉంటుంది, ఇప్పుడు వెస్టర్న్ వేర్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. సో ఆవిడ పర్సనల్ ఫేవరెట్ ఏంటి? ఫ్యాషన్గా చేసి డిజైనర్ వేర్ శారీస్ ఆర్ ఎనీ లైట్ వేర్ శారీస్. కంప్లీట్గా మోడలింగ్ వైపే వెళ్దామని అనుకుంటున్నారా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికలీ మనం చాలామంది ఈ మోడలింగ్ ఇండస్ట్రీలో మిస్ యూనివర్స్, మిస్ ఇండియా, మిస్ వరల్డ్ చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను చూడడం మిస్ టీన్ సౌత్ ఇండియా కింద గెలిచిన, రన్నర్ అప్గా నిలిచిన ఒక వ్యక్తి, ఆమె పేరు ఖుషి ప్రజ్ఞ. సో బేసికల్లీ ఆమె డెఫ్ అండ్ మ్యూట్ అనమాట. సో ఫస్ట్ టైం అందరూ పార్టిసిపేట్ చేసిన, అంటే అన్ని అవయవాలు ఉండి బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, బాగా వినగలిగిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఆమె అయితే రన్నర్అప్గా నిలిచిందనమాట. సో షీఈ్ ఏ సెకండ్ ఇయర్ కంప్యూటర్స్ చదువుతుంది. ఆమె స్టూడెంట్గా ఉంటూ ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం దాంట్లో పార్టిసిపేట్ చేసి రన్నర్అప్గా నిలిచింది. అండ్ అలాంగ్ విత్ ఆవిడతో పాటు చంద్రప్రియ గారు వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో సైన్ లాంగ్వేజ్ ద్వారా ఇప్పుడు మన ఇంటర్వ్యూని మొత్తం ఆవిడ కన్వే చేసి ఆవిడ మనకు ఆన్సర్ చేస్తారు. మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, షీ ఈస్ బ్యూటిఫుల్. చెప్పండి ఒక మాట. థ్యాంక్ యూ. ఐ అండర్స్టూడ్ ఇది మాత్రం. బట్ బ్యూటిఫుల్. ఆ క్రౌన్లో షీ రియల్లీ లుక్ లైక్ ఎ క్వీన్. బహుత్ శుక్రియా. బట్ షీఈస్ రియల్లీ బ్యూటిఫుల్. ఆ క్రౌన్లో చాలా బాగుంది. మరి విన్నర్కి ఏ కలర్ ఇచ్చారు అక్కడ? సేమ్ కలర్ ఇచ్చారా? ఓకే ఓకే, మంచి గోల్డ్. అంటే ఈవిడ గోల్డ్ అని చెప్పి గోల్డ్ కలర్ ఇచ్చారు. యా, షల్ ఐ టచ్ ఇట్ వన్స్? థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఈవిడ అంత బరువు మోయడం ఎందుకని నేను ఒకసారి తీసాను అనమాట. సో ఇలాంటివి మనం దగ్గర నుంచి చూడలేం, బట్ ఇప్పుడు చూడగలుగుతున్నాం. సో అప్పట్లో ఉండేవి, మన చిన్నప్పుడు రాజులు, రాణిలు, మహారాణులు కాలంలో ఉండేవి. సో ఇప్పుడు మహారాణులు అంటే వీళ్ళనమాట. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ అండి? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొత్తం బోర్న్ అండ్ బ్రాట్ అప్? బోర్న్ ఏమో ఒడిస్సా, బెంగళూరులో 1 year ఉన్నాను. తర్వాత 14 years నుంచి హైదరాబాద్ లోనే ఉంటాను. అంటే మాకు అసలు అంత ఈజీగా ఎలా అర్థం అవుతుంది? సో నాకు వచ్చు కాబట్టి చాలా చాలా, అంటే నేను క్వశ్చన్ ఎంత అడిగాను, మీరు చెప్పిన ఆన్సర్ కూడా ఇంత ఉంది. చాలా సింపుల్ గా చెప్పారు. నేను ఏ క్వశ్చన్ అడిగాను? ఓకే ఓకే. సో ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నారు కదా? బీకామ్ కంప్యూటర్స్
బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సెకండ్ ఇయర్. యా యా ఏంటి ఏ సబ్జెక్ట్ ఇష్టం అడగండి బీకామ్లో? మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఇష్టం Maths ఫస్ట్ and నుంచి English. 10th వరకు. ఓకే. సైన్స్ ఇష్టం లేదు. సో అందుకని బీకామ్ వైపు వచ్చారు. బీకామ్ సిఏ దాంట్లో సిఏ అవుదాం అనుకుంటున్నారు. కంప్యూటర్స్ లో ఉంది ఆ, కాబట్టి ఆ. దే కెన్ ఆప్ట్ ఫర్ సిఏ, చార్టెడ్ అకౌంటెంట్. నైస్ నైస్ నైస్, సీరియస్లీ నైస్. ఓకే, ఫస్ట్ నుంచి 10th వరకు తను నార్మల్ స్కూల్లో చదువుకుంది పిల్లలతో పాటు. అప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ ఇస్ హార్డెస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి దే గ్రాండ్ ఫాదర్ వాళ్ళ తాతయ్య దగ్గరుండి రోజు నేర్పించేవాడు మ్యాథ్స్ సబ్జెక్ట్. సో అందుకని తన ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనమాట. నైస్ నైస్. ఇట్ ఈస్ ఈజీ, అందరికి హార్డ్ అయితే తనకి ఈజీ సబ్జెక్ట్. వాళ్ళే ఉన్నారు కాబట్టి. యా సో బేసికల్లీ కౌశల్ మండా గారు తెలుసు కదా మీకు, బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్. ఆయన ఫ్యాషన్ కాలేజ్లో కండక్ట్ చేసింది అనమాట ఇది. సో వాళ్ళ త్రూ కండక్ట్ అయిన ఈ బ్యూటీ పేజెంట్ ఇది. సో దానిలో ఆవిడ రన్నర్అప్గా గెలిచారు. సో నాకు తెలిసి ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారు ఏమన్నా అడగండి, ఎన్ని పార్టిసిపేట్ చేశారు? 4 times పార్టిసిపేట్ చేసింది. ఫస్ట్ టైం ఉమెన్స్ ఫెడరేషన్ ఫర్ డఫ్ అనే దాంట్లో చేసింది. దాంట్లో 3rd ప్రైజ్ విన్ అయింది. అందులో ఓన్లీ డఫ్ పార్టిసిపెంట్స్ అందరు ఉమెన్. సెకండ్ టైం హైదరాబాద్ లో ఆల్ ఇండియా లెవెల్ డఫ్ జరిగింది ఇక్కడ హైదరాబాద్ లో. అన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. టాప్ 4 లో షీ వాస్ దేర్ ఇన్ దాట్. అండ్ థర్డ్ వచ్చేసి పంజాబ్ లో జరిగింది అదే ఈవెంట్ ఇన్ 2025 ఆల్ ఇండియా డఫ్ లో. అందులో 3rd టైంలో నాకేమీ ప్రైజ్ రాలేదు. లేదా ఇప్పుడు 4th టైం నేను చేయడం నార్మల్ వాళ్ళతో అందరితో కలిసి మిస్ టీన్ సౌత్ ఇండియాలో నేను చేశాను. సో అందులో నాకు సెకండ్ కౌశల్ మండలంగాను. మీరు అసలు డఫ్ను యాక్సెప్ట్ చేస్తారా లేదన్నది ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది. అంటే తను అన్నారు మరి నువ్వు డఫ్ కదా, నేను ట్రైన్ చేయాలి అదంటే, సో లేదు నేను ఇంటర్ప్రిటర్ని తెచ్చుకుంటాను నా తరపు నుంచి, జస్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ దాంట్లో అని అంటే హీ సెడ్ ఓకే యూ కమ్ అప్ అని చెప్పి తను ట్రైన్ చేసిన తర్వాత షీ వాన్ సెకండ్ ప్రైజ్. నైస్. కౌశల్ గారిని ఇలా డఫ్ ని ఎంకరేజ్ చేయడము, సపోర్ట్ చేసి పైకి రావడం అనేది ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్. ఓకే ఓకే. యా అంటే ఈవిడే పిచ్ చేసి పాపం ఆయనతో ఆర్గ్యూ చేసి గెలిచి తీసుకెళ్ళింది. ఎవరు వెళ్ళారు, మీరే వెళ్ళారా అప్పుడు ఇంటర్ప్రిట్? నో నేను వెళ్ళలేదు, వేరే ఇంకొక కొలీగ్ అంటే చవే ఆయన వెళ్ళారు అనమాట. నైస్ నైస్, సీరియస్లీ నైస్. బట్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే నార్మల్లీ ఫస్ట్ నుంచి ఆవిడ అంతేనా, లేదు స్కూల్ డేస్లో ఏమన్నా కొంచెం ఇబ్బంది పడేవారా? అంటే చాలా మంది నాకెందుకు వినిపించట్లేదని దేవుడిని తిట్టడం ఇలాంటివి ఏమన్నా జరిగావా కొంచెం లో కాన్ఫిడెన్స్తో? స్కూల్లో పెట్టినప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు నన్ను దింపేటప్పుడు నార్మల్ వాళ్ళతో నాకు ఇష్టం లేదు. నేను చాలా కష్టపడేదాన్ని నార్మల్ వాళ్ళతో మాట్లాడడం కానీ ఫ్రెండ్స్గా అవ్వడం కానీ చాలా కష్టపడ్డాను. బట్ తాతయ్య నన్ను రోజు స్కూల్కి తీసుకెళ్ళి దింపడం, మాట్లాడడం అలా నేర్పించిన తర్వాత యాక్షన్స్తో కానీ అలా కానీ రోజు అలవాటు అయిపోయేది. 1 year స్ట్రగుల్ అయ్యాను నేను. దాని తర్వాత ఇట్ వాజ్ నార్మల్ టు మీ. వాళ్ళతో కూడా అంటే ర్యాపో బిల్డ్ చేసుకొని ఈజీగా నేను మూవ్ ఆన్ అయిపోగలిగాను. ఇప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరున్నారు అడగండి? డెఫ్ అండ్ మ్యూట్ ఉన్నారా లేదు? ఒకప్పుడైతే నాకు డఫ్ చాలా ఎక్కువ ఉన్నారు, నార్మల్ అసలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు నాకు ఫీలింగ్ ఎలా ఉందంటే కొన్ని రోజులు అయిన తర్వాత గెలిచిన తర్వాత ఇంకా సెకండ్ రన్నర్ అయ్యి డఫ్ని కొంతమంది ఉన్నారు, నార్మల్ ఎక్కువ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యారు అన్నది
జస్ట్ యూ వాంట్ టు ఫోకస్ ఇన్ టు హర్ లైక్ మీడియా స్ట్రీమ్, సోషల్ మీడియా స్ట్రీమ్, మూవీస్ కానీ ఏమైనా యాక్టింగ్ ఫీల్డ్లో ఎక్కువ నాకు స్ట్రీమ్ ఉంది కాబట్టి సో నార్మల్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువ చేసుకోవాలని ఆ ఫీల్డ్లో అన్నది తన. సో ఇప్పుడు యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నారు ఆవిడ? ఎస్. ఓకే. నైస్. ఏంటి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారేమో అడగండి మూవీస్లో. నో, నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఐ వాంట్ గో టు ది మూవింగ్ యాక్టింగ్. నాకెవరు ఇన్స్పిరేషన్ లేరు, జస్ట్ ఐ వాంట్ గో ఇన్ టు దట్ యాక్టింగ్ ఫీల్డ్ అనేది. లేదు, అందరూ ఇష్టము, అందరూ యాక్టింగ్ సెన్సెస్ కానీ అందరూ బాగుంటారు చూస్తాను, కానీ వాళ్ళు చూసి నేను ఇన్స్పోగా తీసుకొని అన్నది లేదు. నేను నా సెల్ఫ్ త్రూగా రావాలి అన్నది షీ వాంట్ టు ప్రూవ్ దట్. ఓకే, లాస్ట్ చూసిన ఒక 5 మూవీస్ అడగండి, ఏ మూవీస్ చూసారు? రీసెంట్లీ అవతార్ చూసావు, ఓకే. ఇంకా సయ్యారా చూసింది, ఓకే. అంతే, ఈ రెండే చూసిందంట లాస్ట్లో. తనకి ఎక్కువ నచ్చింది అవతార్, బాగా నచ్చిందంట. ఎందుకు? విజువల్స్ బాగున్నాయనా? యాక్టింగ్ కానీ విజువల్స్ కానీ ఆ మేకప్ కానీ దానికి బాగా అట్రాక్ట్ అయింది. ఓకే, ఆ యాక్టింగ్ ఫీల్డ్లో ఆ సినిమాలో ఒక డఫ్ పర్సన్ ఉన్నాడంట, హీరింగ్ హ్యాండిక్యాప్ అబ్బాయి. ఓకే, అవునా? యా. ఓకే, మేము అబ్జర్వ్ చేయలేదే. ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్ లో చూసిందంట. షీ గాట్ టు నో దట్ దేర్ ఇస్ వన్ హియరింగ్ హ్యాండిక్యాప్ బాయ్ ఓకే. హూ హాస్ యాక్టెడ్ ఇన్ అవతార్. ఓకే, ఓకే, మేబీ అందులో క్యారెక్టర్ అయితే మాటలుండి అన్ని ఉండి ఉంటాయి. అన్ని ఉండి పాపం ఒరిజినల్ గా పాపం డెఫ్ ఒరిజినల్ గా హియరింగ్ హ్యాండిక్యాప్ ఓకే, ఓకే, అబ్బాయి. నైస్, సో అది కూడా చూసి సో ఇంత ఓకే బ్యాక్ స్టోరీ అంతా బ్యాక్ ఉండడం స్టోరీ వల్ల. ఇంత. బట్ ఇప్పుడు సయ్యారా సినిమా ఉంది, అది హార్ట్ బ్రేక్ సినిమా కంప్లీట్. ఓకే, yes. ఎమోషనల్ సినిమాస్ కి ఏంటంటే మనకి మ్యూజిక్ అనేది కీ ఎలిమెంట్. పాపం ఆవిడకి మ్యూజిక్ తెలీదు, ఆ సెన్స్ కొంచెం వినిపిస్తుంది ఏమన్నా? మనం మాట్లాడేది కనుక తను ఏది వినిపించదు. ఇఫ్ ఇట్ ఈస్ అ లౌడ్ మ్యూజిక్ అంటే లౌడ్ స్పీకర్స్ కానీ ఏదైనా ప్లే చేస్తే దెన్ షీ కెన్ సెన్స్ ఇట్, ఆ వైబ్రేషన్ అన్నది వస్తుంది. బట్ అలాంటి అలాంటి ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? సబ్ టైటిల్స్ చూసి షీ కెన్. ఓకే, 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 టైటిల్స్ లాంగ్వేజ్ అయితే సబ్ టైటిల్స్ చూస్తారు. సబ్ టైటిల్స్ చూసి సినిమా మొత్తం అర్థం చేసుకో. నైస్, నైస్. ఏమన్నా సీన్ యాక్ట్ చేస్తారేమో అడగండి ఒకసారి. ఇప్పుడైతే నేను చేయలేను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా try ఓకే, జస్ట్ చేస్తా. అంటే ఒక ఐ మీన్ చిన్న సీన్. జస్ట్ చూడడం, ఒక ఒక ఐ మీన్ క్రష్ వచ్చినప్పుడు ఎలా చూడాలి సమ్ టైమ్ ఆ టైప్. అబ్బాయి ఎక్కడున్నారు, ఎవరు చూడాలి అని అడుగుతుంది. దట్ ఈస్ అవర్ క్వశ్చన్. జస్ట్ ఇమాజిన్. కెమెరా She can walk. If you want, Okay, okay. if there is any place, she can walk. ష్యూర్, Is okay? ష్యూర్. సో సేమ్ కైండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు మోస్ట్లీ మ్యూజిక్ బేస్డ్ మీద నడుస్తారు. మ్యూజిక్ ఎలా వస్తుందో దాన్ని బట్టి నడుస్తూ ఉంటారు, రెండు సింక్ లో ఉంటాయి. మరి ఆవిడ ఎలా నడుస్తారంటే ఎలా గైడెన్స్?
వెనకాల ఉన్న కొరియోగ్రాఫర్స్ దే యూస్ టు హెల్పర్. ఒక పార్టిసిపెంట్ వెళ్ళి వచ్చిన తర్వాత దెన్ దే యూస్ టు హెల్పర్ దట్ యూ నీడ్ టు గో ఆన్ టు ది స్టేజ్ అండ్ గో అండ్ కమ్. అలా అనేది తనకి జస్ట్ తెలిసేదన్నమాట. వెళ్ళడం వెనక్కి వచ్చేయడం అలా చేస్తారు. తను దానికి ట్రైన్ అయింది కాబట్టి జస్ట్ మ్యూజిక్ ప్రాబ్లం కాబట్టి నంబర్ వైజ్గా వెళ్ళాలి కాబట్టి ఒకళ్ళు మూవ్ అయిన తర్వాత ఇంకొకరు బిఫోర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మొత్తం క్లియర్గా ఎలా వర్క్ చేయాలి, హౌ టు గివ్ ది లుక్స్ అన్నది షీ వాజ్ వెల్ ప్రాక్టీస్డ్ అండ్ ట్రైన్డ్ బిఫోర్. ఆన్ స్టేజ్ మ్యూజిక్ వచ్చేసరికి కొరియోగ్రాఫర్ ఆర్ ఇన్ బ్యాక్ అండ్ టీమ్ యూస్ టు హెల్పర్ విత్ దట్. సో వాళ్ళ పేరెంట్స్ నార్మలేనండి, వాళ్ళు కూడా ఏమన్నా లేదండి, వాళ్ళిద్దరు కూడా హియరింగ్. వాళ్ళిద్దరు కూడా హియరింగ్ హ్యాండిక్యాప్డా? సో అంటే జెనెటికల్గా ఉంటుంది ఏదైనా ఇష్యూ ఇలాగా? లేదండి, అది రేర్ కేసెస్. అది చెప్పలేం, జెనెటిక్స్ కంపల్సరీ వస్తుందని తెలీదు, బట్ ఇట్ మైట్ బి రేర్ కేసెస్. సో మీరు ఇప్పుడు నార్మల్గా స్పెల్లింగ్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఇప్పుడు నా పేరు ఆవిడకి చెప్పి నేను చేయగలరా? చెప్పగలరా? నా పేరు ప్రియదర్శన్, ఓకే PRIYADARSHAN, ఓకే. ప్రియదర్శన్. సో ఆవిడతో రాయించగలరా? నేను రాయిస్తా, చెప్పేస్తే రాయిస్తాను. ఈజీయేనా? పర్వాలేదా నేను కన్వే చేయడం? చెప్పేస్తాను. ఇట్స్ నైస్ నైస్, కరెక్ట్గా రాశారు. హౌ ఇస్ ఇట్? అంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఇది ఇంత ఈజీగా? ఐ మీన్ నో ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి కాబట్టి సో Okay. వి టెల్ దెం. సేమ్ ఏ అంటే ఒక సైన్ ఇలా ఉంటుందా సైన్ A to లాంగ్వేజ్? Z వరకు ఒక్కొక్క సైన్స్ ఉంటాయి. సో అలాగా, లేకపోతే కొన్ని వర్డ్స్ కి మేము షార్ట్ కట్ గా పెట్టుకుంటాం. ఇప్పుడు తను థ్యాంక్ యూ అంటే ఇట్ ఇస్ థ్యాంక్ యూ సింపుల్ గా ఉంటుంది కాబట్టి కొన్ని వర్డ్స్ కి కొన్ని ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది అన్నది షార్ట్ అన్నది దాని అర్థం. ఇట్ మైట్ బి అని. సో నార్మల్లీ ఇప్పుడు రీసెంట్ గా మామూలుగా సినిమాలు, తెలుగు సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళలో ఏ హీరోలు బాగా ఇష్టం అడగండి. ఒక ఇద్దరు హీరోయినా? హీరోస్, హీరోస్ 3 ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం. నేను నా సెల్ఫ్ లవ్వే. తను అందరినీ చూస్తుంది, అందరూ బాగున్నారు అనుకుంటది కానీ బట్ షీ నో వన్ హ్యాస్ హర్ ఫేవరెట్. ఓకే, షీ ఈజ్ ఇన్ టు హర్ సెల్ఫ్ అబ్సెషన్ అంతే. యా ఓకే. యా బట్ గాడ్ మీద ఆవిడ ఫీలింగ్ ఏంటి? నమ్ముతుందా? బిలీవ్ చేస్తారా? ఏ రిలీజియన్ అయినా షీ రెస్పెక్ట్స్ ఆల్ ది రిలీజియన్. ఆవిడ పర్సనల్లీ ఏమన్నా పర్సనల్ గాడ్ని ఏమన్నా బిలీవ్ చేయడం? శివ, షీ లవ్స్ శివ. సాయిబాబా గారు, షీ లవ్స్. వెన్ ఎవర్ షీ స్టెప్స్ అవుట్ ఫ్రమ్ ది హోమ్ షీ జస్ట్ ప్రేస్ అండ్ టచ్ అండ్ షీ గోస్ అవుట్ అన్నది. ఓకే, నాకు ఒక 2 సైన్స్ అర్థమైనాయి. ఇప్పుడు థ్యాంక్ యూ, Thank you. ఇది ఎస్ అనా సంథింగ్ ఏదో? Yes. ఎస్. దిస్ ఇస్ ఎస్. ఓకే, ఇంతకంటే ఎస్. ఓకే ఎస్. దిస్ ఇస్ నో. నో. ఓకే No. ఓకే ఓకే, నైస్. దిస్ ఈజ్ నో. దిస్ ఇస్ నో. ఓకే ఓకే, దిస్ ఈజ్ ఎస్. దిస్ ఇస్ ఎస్. దిస్ ఇస్ నో. నైస్ నైస్. బట్ దేవుడిని బిలీవ్ ఎందుకు చేస్తున్నారంటే మనకి వాయిస్ ఇవ్వలేదు, హియరింగ్ ఎయిడింగ్ కూడా ఉంది. hearing. ఎలా ఎందుకు బిలీవ్ చేయాలి? దేవుడిని అసలు ఎందుకు బిలీవ్ చేయాలని అడగండి. ఓకే, ఫ్యామిలీ అందరూ బిలీవ్ చేస్తారు కాబట్టి ఆ బిలీఫ్ అన్నది నాకే ఉంది. సో అది ఓన్లీ నా తరపుననే కాదు, అది నేనేమి అది నేను మైనస్ అని నేను ఎప్పుడు అనుకోలేదు అన్నది తన పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, తనకి ఇది లేకపోయినా అదేం మైనస్ అని తను ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదు. షీ నెవర్ ఫెల్ట్ దట్. సూపర్ సూపర్, సీరియస్లీ సూపర్.
షీఈ్ వెరీ హ్యాపీ దట్ షీఈ్ డఫ్. అందరు నార్మల్తో పాటు నేను పోటీ చేశాను కాబట్టి షీఈ్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. బికాస్ అందరి ముందు నేను తెలిసింది దట్ షీ కెన్ ఆల్సో పర్ఫార్మ్ అన్నది. దట్ ఈస్ హర్ కాన్ఫిడెన్స్. బట్ చాలా మంది లోలో ఫీల్ అవుతూ ఉంటారు ఇప్పుడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ అంటే ఏంటి ఇలా అయిపోయింది లైఫ్ అని చెప్పి బ్రతకడం కష్టం అని అనుకుంటారు. చిన్నప్పుడు ఉన్నప్పుడు నా ఫ్యామిలీ అప్పుడు అది కానీ డఫ్ ఎలా పుట్టింది, నేను డఫ్ నార్మల్ అందరూ నన్ను ప్రొవోక్ చేయడం కానీ అనడం కానీ ఏంటి డఫ్ అమ్మాయితో మేము ఉన్నాము అది ఇదని. కానీ కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత 14 ఇయర్స్ 15 ఇయర్స్ అయిన తర్వాత నేను ఫీల్ చేసి నేను సైన్ లాంగ్వేజ్ ఇంత నీట్గా నేర్చుకున్నా, నేను నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని వాళ్ళందరివి ఏది నేను పట్టించుకోకుండా ఐ వాజ్ విత్ మై పాజిటివ్ వైబ్స్. నేను ఓన్లీ ఫ్యూచర్ కోసం చూసుకొని షీ స్టూడ్ అప్. అలా అనేమి లేదు, బట్ ఐ కెన్ డూ మై బెస్ట్ అన్నది షీ గాన్ త్రూ. సో చాలా మంది డెఫ్ ఉంటారు కదా, వాళ్ళకి డెఫ్ అండ్ మ్యూట్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కి ఆవిడ ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, పేరెంట్స్ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎవరు పేరెంట్స్కైనా ఒకటే చెప్తాను, మీ పిల్లలు అలా ఉన్నారని బాధపడద్దు. మీకు ఇన్ కేస్ నెగిటివ్ కమెంట్స్ వచ్చిన సొసైటీ నుంచి కానీ మీ పిల్లోడు ఇలా ఉన్నాడు అన్నది కూడా మీరు అవేమి పట్టించుకోకూడదు. వాళ్ళని సపోర్ట్ చేసి యూ నీడ్ టు మేక్ దెమ్ లైక్ మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్ సో దట్ దే కెన్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ లెగ్స్ అన్నది షీ వాంట్ టు టెల్ దెమ్. సూపర్ సూపర్ సూపర్. సో ఓకే. సో ఆవిడ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అడగండి. ఒకప్పుడైతే పిజ్జా నూడిల్స్ అన్ని తినేదాన్ని, కానీ ఇప్పుడు లావ్ అయిపోతున్నాను బాగోట్లేదు అని చెప్పేసి ఆపేసిందంట. ఓకే. ఇప్పుడు ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నట్స్ అంతే, కొంచెం అవే తింటుంది. ఎక్కువ టైం మాత్రం జిమ్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్. మోడలింగ్ కాబట్టి ఇప్పుడు మోడలింగ్ కంప్లీట్ గా మోడలింగ్ వైపే వెళ్దామని అనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి నాకు అదే ఇష్టం, బట్ నౌ షీ అచీవ్డ్ ఇట్ అన్నది ఒక్కటైనా. బట్ షీఈస్ ఇంటూ మోడలింగ్ అండ్ స్టడింగ్ అంటిల్ షీ కంప్లీట్స్ హర్ గ్రాడ్యుయేషన్, దెన్ షీఈస్ ఇంటూ మోడలింగ్. ఓకే. సో హాబీస్ ఏంటి? డాన్స్ ఒకటి, మోడలింగ్ ఒకటి, యాక్టింగ్ ఫిలిమ్స్ కానీ అదొకటి, మోడలింగ్ షోస్. ఓకే అంతే, ఇంకేమద్దు. డాన్స్, మోడలింగ్, యాక్టింగ్ 3 ఎక్స్ప్రెషన్స్ కానీ అవి అంతే. ఈ 3 డాన్స్, యాక్టింగ్, మోడలింగ్ ఇవే మొత్తం అన్ని అవే చెప్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్ పేరు ఏంటి అడగండి. ఎందుకు ఇష్టం బెస్ట్ ఫ్రెండ్? No, she's not into best friends. She has friends, but not bestest friend. No. क्यों? ఎందుకు? రీజన్? Family support, family is my bestest gift, but not into friends or best friends అన్నది నేను ఎప్పుడూ అనుకోలేదు. అండ్ వాళ్ళు కూడా ఒకసారి ఒకలా ఉంటారు, ఇంకోసారి ఇంకోలా ఉంటారు. దట్ ఈస్ నాట్ ఇంటూ మై ర్యాప్ అని. షీఈ్ ఓన్లీ ఇంటూ ఫ్యామిలీస్. సో వాట్ అంటే ఏ క్వాలిటీస్ చూస్తారు ఇప్పుడు రేపు పొద్దున్న ఆవిడ ఫ్యూచర్లో? అంటే ఇది అయిపోయి చదువు అయిపోయి మోడలింగ్ అయిపోయి ఆవిడ పెళ్లి చేసుకునే వయసు వస్తుంది. ఆ టైంలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే ఆమె యాక్సెప్ట్ చేస్తారు?
మంచి హీ నీడ్ టు బి కైండ్ అండ్ వెరీ నైస్. హీ నీడ్ టు రెస్పెక్ట్ మీ. హీ నీడ్ టు బి ఇంటెలిజెంట్ ఇనఫ్. ఫస్ట్ చూసి బాగుండి అంతా ఉంటే దెన్ హీఈస్ ఇన్ టు మ్యారేజ్. యా, హీఈస్ నైస్. ఇన్ టు. యా, సో వాట్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్, వాట్ ఈస్ సక్సెస్, ఆవిడ డెఫినేషన్స్ ఏంటో తెలియాలను. ఎవరు ఏది చెప్పినా నేను అవన్నీ పట్టించుకోను. ఇట్స్ ఇన్ టు మై సెల్ఫ్ రెస్పెక్ట్. నెగిటివ్ ఏమైనా కానీ నా వరకు పెడితే నేను యాక్సెప్ట్ చేయను వాటిలన్నిటి గురించి. నేను నా సెల్ఫ్ ప్రకారంగా నేను చాలా స్ట్రాంగ్గా నిలుపుతా. ఐ ఓన్లీ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ గో ఫర్ మై సక్సెస్ అండ్ మై ప్యాషన్. ఇప్పుడు మోడలింగ్ అయితే ఒకటి నేను గెలుచుకున్నా. నెక్స్ట్ ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ మై మూవీ రోల్స్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్. ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్ బెస్ట్. దాని గురించి ఎక్కువ వర్క్ హార్డ్ చేయాలి. యా, సో కౌశల్ మండా గారికి ఆవిడ పాపం వచ్చినంటే థ్యాంక్ యూ చెప్పారు యాక్సెప్ట్ చేసినందుకు. ఏంటి ఎలాంటి పర్సన్ అడగండి ఆయన. చాలా మంచి ఆయన, కైండ్ హార్టెడ్. డఫ్ని సపోర్ట్ చేయడం అన్నది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నన్ను చూసి. యా, ఓకే. సో అక్కడ ఈక్వాలిటీ బాగానే ఉందా, బాగా ట్రీట్ చేశారా, లేదు ఇన్ఈక్వాలిటీ ఏమైనా కనిపించిందా? ఈక్వల్గానే చూసారంట. అక్కడ ఎవరు ఏది లేదు. బట్ ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ప్రాక్టీస్. ఎవరైనా కరెక్ట్గా చేయకపోతే హీ స్ట్రెట్ అబౌట్ ఇట్. ఫస్ట్ ఆల్ హీ ఈస్ వెరీ గుడ్ టు ఎవ్రీ వన్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్. మోర్ ఓవర్ అందరినీ ఒకేలా ట్రీట్ చేసేవారు. అలా ఏమీ లేదంట. రౌండ్స్ ఏమైనాయి అడగండి, ఎన్ని రౌండ్స్ అయినాయి, ఏ రౌండ్స్ అయినాయి? రౌండ్స్ హౌ మెనీ? ఫస్ట్ రౌండ్ వచ్చేసి 2 రౌండ్స్ అయినాయి. ఫస్ట్ సారీ, సెకండ్ 31 మెంబర్స్ దే వర్ ఇన్ టు ఫస్ట్ రౌండ్. అందరూ అందులో తీసేసి 15 మందిని తీస్తారంట. అందులో 31లో మేమందరం కలిసి 10 మెంబర్స్ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ డే ఫైనల్ జరిగింది. ఓకే, సెకండ్ రౌండ్ వేరే డ్రెస్కి చేంజ్ చేసి 10 మంది అవుట్ ఆఫ్ 5 మళ్ళీ ఆ 10 మెంబర్స్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. సో ఫైనల్ రౌండ్ వచ్చేసి అన్ని సో ఫైనల్ రౌండ్ వచ్చి 5 మెంబర్స్లో షీ వాజ్ ఇన్ టు సెకండ్ ప్లేస్. సో ఫైనల్ రౌండ్ వచ్చేసి ఎవ్రీథింగ్ క్వశ్చన్ ఆన్సరింగ్ వాటిల్లో అన్నిట్లో షీ వాజ్ ఇన్ టు ద రౌండ్. అందులో షీ గాట్ ఇన్ టు సెకండ్ ప్లేస్ అన్నమాట. సో కాస్ట్యూమ్స్ గురించి బయట రకరకాల, ఇప్పుడు మీరు చూసారు కాంట్రవర్సీ, సినిమా వాళ్ళు వీళ్ళు కాంట్రవర్సీలు ఇవన్నీ అవుతున్నాయి. ఆవిడ దృష్టిలో ఆవిడ ఈ మోడలింగ్లో కూడా ఉన్నారు కాబట్టి అసలు కాస్ట్యూమ్స్ గురించి, డ్రెస్సింగ్ గురించి ఆవిడ ఒపీనియన్ ఏంటి?
పార్టీస్లో వాటిలో ఎట్లో అయినా దట్ ఈస్ కామన్. మోడలింగ్లో అయితే అది కామన్, నేనేమన్ను. బట్ ఫర్ అవుట్ సైడ్ ఆర్ ఎనీథింగ్ ఇట్ షుడ్ బి లైక్ ప్రొపరేట్ ఫర్ దట్ ఈవెంట్ అన్నది తన కాన్సెప్ట్. అంటే ఎలా పడితే అలా రెడీ కాకుండా ఆ ఈవెంట్కి తగినట్టు రెడీ అవుతే బాగుంటుంది. బట్ ఐఎమ్ ఇన్ టు లైక్ ఏదైనా పర్లేదు. బట్ మోడలింగ్లో అయితే దట్ ఈస్ దేర్ ఓన్ విష్, వాట్ ఎవర్ దే వాంట్ టు వేర్ దే కెన్ వేర్. For festivals or celebrations or any parties, it up to them. According to the event, they can get dressed అన్నట్టు. అకార్డింగ్ టు ఈవెంట్ వేసుకుంటాను, వేసుకోవాలని కూడా చెప్తున్నారు. అంతే. యా, సో అంటే శారీస్ ఉంటాయి, ట్రెడిషనల్ వేర్ ఉంటుంది, ఇప్పుడు వెస్టర్న్ వేర్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. సో ఆవిడ పర్సనల్లీ ఫేవరెట్ ఏంటి? ఫ్యాషన్గా చేసి డిజైనర్ వేర్ శారీస్ ఆర్ ఎనీ లైట్ వేర్ శారీస్, షీ ఈజ్ ఇన్ టు దట్ శారీస్. ఓకే ఓకే, నాట్ లైక్ పట్టు శారీస్, డిజైనర్ అంత సారీస్, లైట్ వెయిట్ డిజైనర్ లైట్ వెయిట్ అండ్ నార్మల్ శారీస్. షీ లైక్ దట్. ఓకే. సో ఏదైనా కొటేషన్ ఇష్టం ఆవిడకి, బాగా బిలీవ్ చేసే కొటేషన్ ఏదైనా ఉందా? ఏం లేవు. ఏం She's లేదు. into no. యా, సో ఏంటది ఆ గడియారం లాంటి రింగ్ ఒకటి పెట్టుకున్నారు? ఫ్యాషన్, అంతే, ఓన్లీ ఫ్యాషన్. ఓన్లీ ఫ్యాషన్. ఓకే. సంథింగ్ నేను ఏదన్నా ఈవెన్ అది స్టోన్ ఒకటి ఉంది, నేను ఏదన్నా బిలీవ్ చేస్తున్నారా, ఏదన్నా ఉందా? స్టోన్ factor వాళ్ళ అనుకున్నా. తాతయ్య చేయించి ఇచ్చారంట. ఓకే ఓకే. వాళ్ళ తాతయ్య గిఫ్ట్ ఇచ్చారు. గుడ్ లక్ కోసం అని, సక్సెస్ కోసం అని Okay, okay. వాళ్ళ తాతయ్య చేయించి ఇచ్చారు. ఓకే, నైస్ నైస్, సీరియస్లీ నైస్. సో డాన్స్ ఒకటి చేస్తారా ఆవిడ చేయమంటే? ఏమన్నా ఒక 2-3 స్టెప్స్ చేస్తారా? సౌండ్ మిక్స్ అయితేనే షీ కెన్ డాన్స్. ఇన్స్టాగ్రామ్ పోస్టింగ్ అయితే సౌండ్ మిక్స్ అవుద్ది కాబట్టి నాకు స్టార్ట్ స్టాప్ అని ముందు ఐడియాస్ అయితే ఇది ఏం లేవు. ఓకే ఓకే షీ కెన్ వాక్ ఓకే. వాక్ చేసి చూపించగలుగుతాను. యా యా, ఓకే ఓకే, ష్యూర్ ష్యూర్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీకు పెద్ద టాస్క్ పెట్టినట్టున్నాను నేను. లేదు మొత్తం లేదు మీరే- లేదు. మీకు ఎలా వచ్చు? సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారా ఏమన్నా? లేదండి, నా పేరెంట్స్ కూడా ఇదే. దే ఆర్ ఆల్సో హియరింగ్ హ్యాండిక్యాప్. అయ్యో. సో ఐఎమ్ ది ఓన్లీ డాటర్. మోరోవర్ తన కాలేజ్లోనే నేను చేస్తాను కాబట్టి సో వీఆర్ వెరీ క్లోజ్ అండ్ ఆర్ పేరెంట్స్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో అలాగా ఇంకా ఖుషికి హెల్ప్ కావాలంటే సో ఐ కేమ్ అప్ విత్ దిస్. మీకు మీకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది అండి ఇలాగ చూసినప్పుడు? ఇప్పుడు సచ్ టాలెంట్ ఉంది, వాళ్ళు పాపం పోటీ పడుతున్నారు. ఈవెన్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఈ వరల్డ్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వద్దు మనం వాళ్ళకంత వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు చేసి ఈ రోజు ఎంతమంది ఎన్ని మాటలన్నా ఎలా చూసినా అన్ని దాటుకొచ్చి సక్సెస్ అయ్యి ఈరోజు ఇంత చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే డెస్టినీయా ఇది, ఏంటి ఇలా అవుతుందని ఏమన్నా అనిపిస్తుందా? లేదండి, అలా ఎప్పుడు ఏమీ అనిపించలేదు. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ ఆర్ ఎనీ వన్, దే ఆర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దెమ్ బికాస్ నేను ఎక్కువ కలిసేది వాళ్ళతోనే కాబట్టి, చిన్నప్పటి నుంచి పెరిగింది కూడా వాళ్ళతోనే కాబట్టి నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్, అంతే. యా, నాకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అడగండి ఒకసారి. ఐ నీడ్ మోటివేషన్ అని చెప్పండి. ఆవిడ ఏం మోటివేట్ చేస్తారు? పాపం ఏం చేయట్లేదంట, యాంకర్ ఖాళీ కూర్చుంటున్నాడు ఇంట్లో అని చెప్పండి. నాకేం ఐడియా లేదు ఆ ఫీల్డ్ గురించి అంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో యాక్ట్రెస్, యాక్ట్రెస్, మోడల్ మోడల్ అండ్ ద చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటున్నారు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.
దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. సో మళ్ళీ కలుద్దామండి మనం. ఆవిడ నెక్స్ట్ ఇంకొక బ్యూటీ కాంటెస్ట్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఈసారి రన్నర్ అప్ కదా, నెక్స్ట్ టైం విన్నర్ అవ్వాలి. నేను మళ్ళీ ట్రై చేసి మళ్ళీ విన్నర్ అయిన తర్వాత దెన్ షీ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు దిస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ నన్ను ఇక్కడ పిలిచినందుకు అండ్ టు యాక్సెప్ట్ మీ ఫర్ థ్యాంక్ యూ. యా, సో దట్స్ ఇట్ గైస్. హెలెన్ కెల్లర్ కాలేజ్ ఫర్ డెఫ్లో ఆమె సెకండ్ ఇయర్ బీకామ్ చదువుతున్నారు. సో ఆవిడ చార్టెడ్ అకౌంటెంట్ అవుతారంట. సో బిఫోర్ దట్ నాకు తెలిసి ఈలోపే మళ్ళీ ఆవిడ విన్నర్ అయ్యి మన ఇంటర్వ్యూకి మళ్ళీ వస్తారు, మనతో మళ్ళీ కలుస్తారని అనుకుంటున్నాం. సీ యూ అగైన్. దట్స్ ఆల్ ఫర్ నౌ.